బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కకపోవడానికి కారణం ఏంటి? గతంలో బీఆర్ఎస్ చేసిన చట్టమే గుదిబండగా మారింది అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదు అని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్ రిజర్వేషన్లకు అడ్డంగా మారిందన్నారు. కేసీఆర్ తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50% మించి ఇవ్వకూడదు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు తాము ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. 2018లో రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించి 50% మించకుండా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని చేయటం ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి చట్టం ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించడానికి ఒక ఉరితాడులాగా తయారైంది. వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజంగా ఓబీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నా 2019 తర్వాత కావలసినంత సమయం వారి చేతిలో ఉంటే కూడా అత్యవసరంగా కేబినెట్ ను ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కు పంపింది ప్రభుత్వం. కానీ గవర్నర్ అది ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించడంతో పెండింగ్ లో పడింది. కేంద్రం రిజర్వేషన్లకు అడ్డుపడింది అన్న తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టానికి అసెంబ్లీలో సవరణలు చేసింది. 50% సీలింగ్ ను ఎత్తివేసింది. ఆ బిల్లును గవర్నర్ కు పంపింది. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు జీవో 9ని విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించింది ప్రభుత్వం. అయితే ఈ జీవోపై హైకోర్టు స్టే విధించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నలు సంధించింది. గవర్నర్ రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఎలా తెచ్చారని ప్రశ్నించింది. నేరుగా గవర్నర్ అయితే ఆ బిల్లును ఆమోదించలేదు గానీ డీమ్డ్ పాస్డ్గా ఆ బిల్లుకు ఆమోదం లభించినట్టుగానే భావించాలంది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ దగ్గరకు వెళ్లిన బిల్లు 3 నెలలు మాత్రమే ఉండాలి. ఆ గడువులోగా ఆమోదం లభించకపోతే ఆటోమేటిక్ గా బిల్లును ఆమోదించినట్టే అవుతుంది అనేది ప్రభుత్వ వాదన. ఇందుకు తమిళనాడు రిజర్వేషన్లను ఉదాహరణగా చూపింది. రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి పంపిస్తే ఆ బిల్లులు 3 నెలల్లో పాస్ అయినా చేయాలా, తిరిగైనా పంపించాలా, పంపించకపోతే డీమ్డ్ టు హావ్ బీన్ పాస్ యాక్టెడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈనాటి వరకు కూడా దీనికి సంబంధించి ఏ కోర్టు దీన్ని ఖండించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో లొసుగులు లేకుండా చట్టాలు సరిగ్గా చేయకపోవడం వల్లే అడ్డంకులు వస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రిజర్వేషన్లపై సీలింగ్ ఎందుకని ప్రధానిని కేసీఆర్ ప్రశ్నించారన్నారు వినోద్ కుమార్. మేమట పోయి ఇక్కడ ఇంప్లీడ్ కావాలట పొన్నం ప్రభాకరును ఆయన చెప్తాడు బట్టి విక్రమార్కర్ మీరు పోయి డ్రామాలు చేసినరు. నేను హైకోర్టులో పట కోర్టు హాల్కి పోయి మంత్రులు పోయి ఆడ కూర్చొని ఫోటోలు వీడియోలు తీసి యావత్తు తెలంగాణ ప్రజలకి ఏదో మీ పెద్దది గొప్పగా చేస్తున్నారని చెప్పి డ్రామాలు చేశారు. మాది డ్రామా కంపెనీ కాదు, మాది టీఆర్ఎస్ పార్టీ 2017లో పట్టే మేము దీనిపైన కొట్లాడినాం. దాదాపు 8 ఏండ్ల కిందనే మీరు ఇట్లా కొట్లాడినరు, మేము రాజ్యాంగబద్ధంగా కొట్లాడినాం. ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి కేసీఆర్ గారు వెళ్ళిర్రు. ఇది 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఆ రోజు ఆర్గ్యూ చేసినాం. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ లేదు అని చెప్పి మొదటిసారి మోడీ గారిని నిలదీసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సుప్రీంకోర్టు పేరు చెప్పి ఇలా తప్పించుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. రిజర్వేషన్లకు కోర్టులు అడ్డు చెప్పొద్దంటే 9th షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే బీసీ రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో పెట్టేందుకు కాంగ్రెస్ చేసే పోరాటంలో బీఆర్ఎస్ కలిసి రావాలంటోంది కాంగ్రెస్ పార్టీ.